సార్ చాలా అది కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 12 వచ్చింది ఇంకా ఇంకా ఉన్నది అంతలా కుక్కు ఉంటుంది అందరూ తీసుకోవాలి తీయాలి పంచాలు తీస్తున్నాం ఎవరైతే లారీ మొత్తం అందరితో రాత్రి ఖాళీ మహేంద్ర ఫ్రెష్ పని వస్తుంది అట్లా రావాలంటే అడ్డ నీళ్ళు పెడితే ఏం గౌతమ్ ఆయన రైతు ఇప్పుడు మాట్లాడు రైతుతో మాట్లాడుతుండే అది ఇప్పుడు నువ్వు తప్ప ఊళ్ళో వచ్చి మాట్లాడలేదట నువ్వు ఒక్కడే వచ్చినావు నువ్వు వచ్చినావని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ సార్ వచ్చింది రైతు తక్కువ ఎక్కువ అందరు మంది వచ్చింది ఒక్కడే దొరికిండు ముగ్గురు వారికి ఆ ముగ్గురు పోయి రైతులు కూడా ఎక్కడ లేకుండా ఆల్మోస్ట్ అన్ని కాటలు అయిపోయింటే రాత్రి ఏది కాలేదు నాకు తర్వాత తెలిసింది ఇప్పుడు నేనేం చేస్తా అంటే పోలీసు పెట్టించుడే కాదు అసలు ఈ 3 రోజులు ఎందుకు ఇక్కడ వెయిటింగ్ అయితే కరెక్ట్ రావాలో ఏ రోజు అనేది మీకు ఏమన్నా ఉంది కదా దాని ప్రకారం వస్తున్నారా ఇష్టం దాని ప్రకారం సార్ మాకు 9 నాడు బోల్ రాలేదు రైతులు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమందరం ఉన్నాం మేము ఇయ్యాల నాతో పాటు ఇప్పుడు దగ్గర రాఘవ వారు కూడా వచ్చారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా మా పట్టణ అధ్యక్షుడు అజయ్ కానీ మా ప్రహ్లాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేమందరం కూడా రోజు ఒక డ్యూటీ వేసుకుంటాం మేము కూడా రాత్రి ఇక్కడ కూడా మీతో వస్తాం రాత్రి మీకు ప్రతిరోజు కూడా మేము ఒక టీం వర్క్ చేసుకొని ఒక్కొక్క టీం కూడా మీకు వచ్చి మేము అండగా ఉంటాం పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మేము ఉంటాం దొంగ మాలు కూడా రాకుండా ప్రతిరోజు మరి మార్కెట్ కమిటీలో మా నిగ్రహాన్ని కూడా మేము కూడా ఒక 2-3 మా మనసుని కౌంటర్గా పెడతాం అన్యాయం జరగకుండా ప్రతి రైతుకు ఏదైతే మాయిచ్చర్ పేరుతోటి మోసం జరుగుతుందో మరి మహారాష్ట్ర నుంచి వస్తున్నాయో ఇవన్నిటి కూడా అరికట్టడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీతో పాటు మరి లంక రాఘవ గారు కానీ మిగతా మేమందరం కూడా ఏ పార్టీ వచ్చినా రైతులకు పార్టీలు లేవు రైతులకు ఏం కులం లేదు మతం లేదు కాబట్టి మేమందరం కలిసి కూడా మరి ఖచ్చితంగా మీకు మద్దతు ఉంటాం మీరు ఏం భయపడకుండి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి పోయిన తర్వాత కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలిసి ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పటిదాకా ఎన్నైతే అవకతవకలు జరిగినాయో అవన్నీ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి తప్పకుండా మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం అట్టనే మా రాఘవలన్న గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా వారు మేమందరం కలిసి మీకు రక్షణ ఉంటాం అండగా ఉంటాం తప్పు చేసినటువంటి ఎవరినైనా కూడా ఎంతటి వారినైనా కూడా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ప్రెస్ మిత్రులందరికీ పేరు నమస్కారాలు రాష్ట్రంలో
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పండించిన పంటలకు రక్షణ కరువైంది. అన్నం పెట్టే రైతన్నకే సున్నం పెట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే ఆదిలాబాద్ మార్కెట్లో ఆదిలాబాద్ జిల్లాలో కూడా అయితే జొన్నల కొనుగోలు జరుగుతూ ఉంది. ఇలా 1,15,000 ఎకరాలలో రైతులు జొన్న పంట పండిస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే జరిపింది. అసలు జరిగిన విషయం ఏంటంటే నిన్న ఆదిలాబాద్లో పోయిన రాత్రి దిలీప్ రెడ్డి సర్సన్ దిలీప్ రెడ్డి రాంపూర్ మునగంటి నారాయణ బరంపూర్ విలేజ్ కొట్టవేరి నారాయణ సర్సన్ దీపక్ రెడ్డి దిలీప్ రెడ్డి వీరిద్దరు రైతులు పంట తీసుకొని వచ్చిండ్రు జొన్న పంట అమ్మటాను. ఇక్కడ జరిగింది ఏంటంటే పంట తెచ్చిన తర్వాత కూడా 2-3 రోజులు మార్కెట్లోనే బండికి వెయిటింగ్ ఛార్జు, మనుషులు వండుకొని ఉండడం, మాయిశ్చర్ పేరుతోటి జొన్న పంటకు కూడా మాయిశ్చర్ ఉందని చెప్పి 3 రోజులు 4 రోజులు రైతులు ఇక్కడనే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో అక్కడ జైనత్ కానీ మిగతా అన్ని మార్కెట్ కమిటీలోకి రకాలు జరుగుతుంది. నిన్న పాపం దొంగలు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పంటని దొంగతనం చేసుకోపోతామని వస్తే వాళ్ళు ఇక్కడ మరి దిలీప్ రెడ్డి నారాయణ ఇద్దరు వాళ్ళ పంట దగ్గర పండుకున్నారు. జొన్ను తీసుకొని పోతుంటే అడ్డమైతే ఇద్దరిని రాళ్లతోటి కొట్టి నెత్తులు బల కొట్టించి ఈ రకంగా గాయాలు చేసి, అందుకొరకే నేను అన్నది రైతులకు రక్షణ దిక్కులే, పంటలకు రక్షణ దిక్కులే రాష్ట్రం. అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అధికారులకు కూడా నేను చెప్తున్నా, ఇలా జిల్లా కలెక్టర్ గారికి కలుస్తాం, జిల్లా ఎస్పీ గారికి కలుస్తాం. ఈ రకంగా మార్కెట్లో పంటను కొనలేక మాయిశ్చర్ పేరుతోటి 3-4 రోజులు పెండింగ్లో పెడుతుంటే కనీసం వాళ్ళ పంటల్ని ఇక్కడ కాపాడుకోవడానికి కూడా రక్షణ లేకుండా మరి ఇలా గతంలో పోలీసు, రెవెన్యూ, మార్కెటింగు, అగ్రికల్చర్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఈ రోజు నుంచి పర్చేజ్ చేస్తాం, ఇక్కడ అందరి డ్యూటీలో చెప్పింది. కానీ పోలీసులు లేరు, మార్కెట్ కమిటీలు లేరు, ఎవరు అందుబాటులో లేక పాపం ఆ రకంగా ఇద్దరు గాయాలు పడ్డారు. వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రక్షణ ఉండాలా. ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా పెడతాం, ఎస్పీ కలుస్తాం, కలెక్టర్ కలుస్తాం 100% కూడా. కానీ ఒకటే నేను ప్రభుత్వానికి కూడా డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, గతంలో సీసీ ద్వారా కూడా కాటను మాయిశ్చర్ పేరుతో ఇదే రకంగా దగా జరిగితే ప్రతిపక్ష పార్టీలందరం కలిసి మరి ఈ రకంగా ఉండవలసని చెప్పినాం. ఇవాళ కలెక్టర్ గారు కలుస్తాం, మాయిశ్చర్ ఏదో మరి పంట పండింది తీసుకొని వస్తున్నప్పుడు రైతులు మరి ఆ గ్రామాలకే పంపండి, పంచాయత్ సెక్రటరీకి ఇస్తారా, ఏఈఓలోకి ఇస్తారా, ఊరికొక మీటర్ ఇచ్చి అక్కడనే రైతుల దగ్గర టెస్ట్ చేయించుకున్నాకనే మార్కెట్ కమిటీకి పంట తెప్పియండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మాయిశ్చర్ పేరుతోటి మరి ఆ రైతులు ఈ విధంగా దగా చేయడం, మోసం చేయడం. ఇంకోటి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నది ఏంటంటే మహారాష్ట్ర నుంచి బినామీల పేర్లతోటి కూడా మరి మేము పేపర్లలో, పత్రికల్లో, టీవీలో చూస్తున్నాం. నిన్నగాక మొన్న తాంసీలో ఒక 120 కుంటలు కూడా సీజ్ చేసింది కూడా పత్రికలు చదివినాం. కాబట్టి ఈ రకంగా ఇంత సక్రమంగా సర్వే జరిపి వ్యవసాయ శాఖ వాళ్ళు మరి లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా షెడ్యూల్ ప్రకారంగా గ్రామస్తులు రాకపోవడం, కొందరు ట్రేడర్లు వచ్చి మరి కొంత ఆఫీసర్లతోటి కొంత పైరవీలు చేసుకొని అప్పటిదప్పుడు వెళ్ళిపోతుందని చెప్పి కూడా మా రైతులందరూ కూడా రైతు సోదరుల దృష్టి తీసుకొచ్చిండ్రు. దీని మీద కూడా పకడ్బందీగా యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ గారు చెప్తాం.